హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే పల్లి చిక్కీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 2 కప్పులు పల్లీలను అయితే దోరగా మంచిగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇంకా వేయించుకున్న తర్వాత కాసేపు అలా పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత మంచిగా పొట్టు తీసేసేసి ఆ పల్లి ఉంది కదండి, ఆ పల్లీని ఇప్పుడు ఫుల్ పల్లి వేస్తే అంత మంచిగా ఉండదు, అది హాఫ్ పల్లీలాగా చేసేసుకోవాలి. ఇప్పుడైతే పాకం చూసేసుకుందాం. 2 కప్పులు పల్లీలకి కప్పున్నర బెల్లం అయితే తీసుకొని మంచిగా ఇలా పాకం మంచిగా వచ్చేలాగా చూసుకోవాలి. గిన్నెలో వాటర్ తీసుకోండి, దాంట్లో మన పాకాన్ని పోస్తే మంచిగా ఇలా అంటే అగోండి వీడియో చూస్తున్న విధంగా రావాలి. అలా వస్తుంటేనే పాకం మంచిగా రెడీ అయినట్టు అర్థము. పల్లీలు ఉన్నాయి కదండి, అవి కూడా ఈ పాకంలో వేసేసి మంచిగా తిప్పేసుకోవాలి. ఒక ప్లేట్లోకి అయితే నెయ్యి రాసేసుకొనేసి దానిలోకి అయితే వేసేసేయండి. చల్లారిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని సర్వింగ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన పల్లి చిక్కీ. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్